ఇండియాలో మొదటిసారిగా ఇండిజీనియస్గా, అది కూడా ఆటోమేటెడ్ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం అని చెప్పేసి ఒక ట్రీట్మెంట్ ప్లాన్ని తీసుకొని వచ్చారు. ఎక్కడ? ఎయిమ్స్ ఢిల్లీలో తీసుకొచ్చారనమాట. అసలు దీనికన్నా ముందు మనకి బయోమెడికల్ వేస్ట్ అంటే ఏంటి అనేది చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్లు లేదా యూరిన్ టెస్ట్లు చేయించుకుంటాం కదా. ఈ బ్లడ్ శాంపిల్స్, యూరిన్ శాంపిల్స్ డయాగ్నోసిస్ తర్వాత వీటినే మనం బయోమెడికల్ వేస్ట్ అంటాము. అయితే ఒక్కసారి స్టాటిస్టిక్స్ చూసుకున్నట్టయితే రోజుకి దాదాపు 700 టన్నుల బయోమెడికల్ వేస్ట్ అనేది జనరేట్ అవుతుంది ఇండియాలో. సో దీన్ని మొత్తం ఎలా మనం డిస్పోజ్ చేస్తాము అంటే ఇంక్రినేషన్ అనే పద్ధతి ద్వారా దీన్ని మొత్తం మనం డిస్పోజ్ చేస్తాము. కానీ ఈ ఇంక్రినేషన్ పద్ధతిలో ప్రాబ్లం ఏంటి అంటే ఇది చాలా ఎనర్జీ ఇంటెన్సివ్. అంటే డిస్పోజ్ చేయడానికి చాలా అమౌంట్ ఆఫ్ ఎనర్జీని తీసుకుంటుంది అనమాట. అందుకని చెప్పేసి దీనికి ఆల్టర్నేటివ్గా మనం ఈ బయోమెడికల్ వేస్ట్ ప్లాంట్ని తీసుకొచ్చామన్నమాట. దీని పేరే సర్జనం అంటారు. అయితే దీన్ని సిఎస్ఐఆర్ అండ్ వారితో పాటుగా ఎన్ఐఐఎస్టి వాళ్ళు తీసుకొచ్చారు. ఎన్ఐఐఎస్టి అంటే ఏంటి? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్ డిసిప్లినరీ సైన్సెస్ అండ్ టెక్నాలజీ అని అర్థము. మీరు కామెంట్ సెక్షన్లో సిఎస్ఐఆర్ అంటే ఏంటి అనేది చెప్పండి.